అరకు లోయలో ఉన్న ఒక డిలైట్ఫుల్ ప్లేస్ని చూపించడానికి ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. బస్ స్టాండు, రైల్వే స్టేషన్ ఉన్న టౌన్ సెంటర్ నుంచి అరకు పైనరీ 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎంట్రీ టికెట్ ఒక్కొక్కరికి 25 రూపాయలు. ఇది ఎత్తైన పైన్ చెట్లతో నిండి ఉన్న ఒక పార్క్. 27 ఎకరాల్లో విస్తరించి ఉంది. మనకి ఎదురుగా కనిపిస్తున్నది ఒక కెఫ్టేరియా. ఇక్కడ స్నాక్స్, కూల్ డ్రింక్స్, కాఫీ లాంటివి దొరుకుతున్నాయి. ఇది చెట్ల మొదళ్ళ మీద కట్టిన ట్రీ డెక్. దీని మీద నుంచి మనం పార్క్ అంతా 360 డిగ్రీలలో చూడగలుగుతాం. అరకు పైనరీని 2023లో టూరిస్టుల కోసం ఓపెన్ చేశారు. అంతకుముందు ఈ ప్లేస్ని అంజోడా సిల్క్ ఫామ్ అని పిలిచేవారట. 1975-76 ప్రాంతాల్లో ఒక ఎకో ప్రాజెక్టులో భాగంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ పైన్ చెట్లను నాటారు. అంటే ఇక్కడ మనం చూస్తున్న పైన్ చెట్ల వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుంది. ఇది ఒక కమ్యూనిటీ బేస్డ్ ప్రాజెక్ట్. వన సంరక్షణ సమితి అనే 20 మంది సభ్యులున్న ఒక ట్రైబల్ కమ్యూనిటీ దీనిని నిర్వహిస్తుంది. ఈ కమిటీలో ఎక్కువ మంది మహిళలేనట. తలను పైకెత్తి మెడను పూర్తిగా వెనక్కి వంచితే పైన్ చెట్ల చిటారు కొమ్మల్ని చూడొచ్చు. వాటికి పైన అనంతమైన లోతుల్లో నీలపు ఆకాశం. చెట్ల మధ్య పరిచిన పెద్ద తివాచీల పచ్చిక మైదానం, ఒంటి చుట్టూ చుట్టుకొన్న చిరుచలి. ఫోటో షూట్స్ చేసుకోవటానికి ఒక ఐడియల్ ప్లేస్లా కనిపిస్తుంది ఈ ప్రదేశం అంతా. ట్రీ డెక్, సన్సెట్ పాయింట్, హిల్ వ్యూ, ఏకాంత లాంటి స్పాట్స్ ఉన్నాయి. పైనరీకి వెనుక ఒక చిన్న కాలువ ప్రవహిస్తుంది. దానికి చాలా అవతల ఒక కొండల వరుస. సాయంత్రం పూట ఆ కొండల వెనుక అస్తమించే సూర్యుడు. వీటన్నింటినీ చూసి ఆనందించడానికి ఏర్పాటు చేసిన చిన్న ట్రీ డెక్. కాలువకి కొండలకి మధ్య ఒక రైల్వే ట్రాక్. దాని మీద చాలాసార్లు గూడ్స్ ట్రైన్లు, ఎప్పుడైనా ప్యాసింజర్ రైళ్లు వెళుతూ ఉంటాయి. గడ్డి పోసల మీద సీతాకోక చిలుకలు వచ్చి వాలుతున్నాయి, మళ్ళీ ఎగురుతున్నాయి. ఉడతలు ఎందుకో అటు ఇటు హడావిడిగా పరుగులు పెడుతున్నాయి. చెట్లు కొమ్మల్లోంచి ఏవో పక్షుల అరుపులు చెవికి ఇంపుగా వినిపిస్తున్నాయి. ఇక్కడ ఒక క్యాంపింగ్ ఏరియాని ఏర్పాటు చేశారు. 30 దాకా టెంట్లు ఉన్నాయి. వాటికి మధ్యలో క్యాంప్ ఫైర్ వేసుకోవటానికి లేదా తెంసా డ్యాన్స్ లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేయడానికి ఒక రౌండ్ ప్లేస్ ఉంది. ఒక నైట్ స్టే చేయడానికి టెంట్ సైజుని బట్టి 1000 నుంచి 2000 దాకా ఛార్జ్ చేస్తారు. అరకు పైనరీని మీరు తప్పనిసరిగా విజిట్ చేయవలసిందే. లేకపోతే
మీ లైఫ్లో చాలా కోల్పోతారు అని చెప్పటానికి నేను ఈ వీడియో చేయలేదు. కానీ కొంచెం సేపు ప్రపంచపు తలుపులు మూసేసి మనసు కిటికీలు తెరిస్తే ఆ అనుభూతే వేరు కదా. వాలు నీడల దారి సాయంత్రం అవుతుంది అని చెబుతుంటే వెన్నుతిరిగి బయలుదేరాం. సాయంత్రపు మంచు చెట్ల మధ్య నీలి పరదాలను దింపుతుంది. ఎందుకో సడన్గా ఎండమూరి గారి మాటలు జ్ఞాపకం వచ్చాయి. చెట్టుని పుట్టని ప్రేమించగలగాలి, వర్షాన్ని మంచుని ప్రేమించగలగాలి, మేఘం వస్తుంటే సంతోషించాలి, పువ్వు పూస్తుంటే మైమరిచిపోవాలి. అది ప్రేమంటే. విశ్వాన్ని, ప్రకృతిని, సాటి మనిషిని ప్రేమించేవాడి మనసు నుంచి ఆనందాన్ని, పెదవు మీద నుంచి చిరునవ్వుని బ్రహ్మ కూడా చెరపలేడు. బై బై అరకు పైనరీ.